కరోనా కట్టలు తెంచుకుంటోంది. దేశవ్యాప్తంగా చాప కింద నీరులా కరోనా వైరస్ వ్యాపిస్తోంది. తెలంగాణ విషయానికి వస్తే మొన్నటిదాకా రాజధాని హైదరాబాద్లోనే అత్యధిక కేసులు నమోదవుతున్నాయని అనుకున్నారంతా. ఇప్పుడది పట్టణ గ్రామీణ ప్రాంతాలకు చేరింది. భూపాలపల్లి, కరీంనగర్, తాజాగా మంచిర్యాలలో కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. కానీ అధికారిక లెక్కలు మాత్రం వాటిని చూపడం లేదు. కరోనా వైరస్లో JN.1 వేరియంట్ వ్యాప్తి శరవేగంగా ఉంటుంది. చలికాలం, ఫ్లూ సీజన్ కావడంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తుంది. అయితే ప్రజలను అప్రమత్తం చేయడంలో మాత్రమే కాదు, ఆఖరికి కరోనా బులెటిన్ విడుదల చేయడంలోనూ ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తోంది. గత 2 రోజులుగా కరోనా లెక్కలపై ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన ఏం చేయలేదు. అధికారులను అడిగితే ప్రభుత్వం ఇకపై గణాంకాలు విడుదల చేస్తుందంటూ ఓ ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం కరోనా లెక్కలపై ఎటూ తేల్చడం లేదు. 2 రోజులకు ఒకసారి విడుదల చేస్తారని చెప్పినా అందులోనూ స్పష్టత లేదు. 2 రోజుల కిందట బులెటిన్ పరిశీలిస్తే 1333 టెస్టులు చేయగా అందులో 8 మందికి మాత్రమే కరోనా పాజిటివ్గా తేలిందట. మొత్తంగా ఆ రోజు నాటికి యాక్టివ్ కేసుల సంఖ్యను 63గా పేర్కొంటూ 2 కరోనా మరణాలు సంభవించాయని ప్రకటించి ఆపేశారు. అయితే జిల్లా వైద్యాధికారులేమో అధికారిక లెక్కల విషయంలో పొంతనే లేదంటున్నారు. వింటర్ సీజన్, బస్సుల రద్దీ, మెట్రోల రద్దీ, పైగా పెళ్లిళ్లతో పాటు పండగ సీజన్ కావడంతో ఎక్కువగా జనం చేరుతుండడం వల్ల కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని వాళ్ళు అంచనా వేస్తున్నారు. వ్యక్తిగతంగా టెస్టులు చేయించుకుంటున్న వాళ్ళు, పాజిటివ్గా నిర్ధారణ అవుతున్న వాళ్ళ లెక్కను అందులో కావాలనే చేర్చడం లేదనే విమర్శ బలంగా వినిపిస్తోంది. మరోవైపు వైరస్ విజృంభించే అవకాశం ఉన్న సమయంలో రాష్ట్రంలో కోవిడ్ కేసులపై దాపరిక ధోరణి సరికాదంటున్నారు వైద్య నిపుణులు. కొత్తగా నియమించబడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రజా ఆరోగ్య సంచాలకులు డాక్టర్ రవీంద్ర నాయక్ దీనిపై ఏదైనా ఒక ప్రకటన చేస్తారేమో చూడాలి. భారత్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 797 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా 5గురు మరణించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండడానికి ఈ గణాంకాలే ఉదాహరణ. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 4097 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కేరళలో 2, కర్ణాటకలో 1, తమిళనాడు, పుదుచ్చేరిలో ఒక్కొక్కరు చొప్పున కరోనా కారణంగా మరణించినట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు కోరుతున్నారు. అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కూడా ఆదేశాలు అందాయి.